హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్లు ప్రస్తుతం చర్చలో ఉన్నాయి. సో అప్డేట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో జూలై నెల నుంచి రేషన్ పంపిణీ విధానంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా భవిష్యత్తులో రేషన్తో పాటు మరికొన్ని నిత్యావసరాల సరుకులు అందించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలనే తుది సమాచారంగా పరిగణించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు కూడా తమ అర్హతలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకొని సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం క్రమం తప్పకుండా రేషన్ తీసుకోవడం అవసరం. ప్రభుత్వం చేపడుతున్న ధృవీకరణ ప్రక్రియల్లో అర్హులైన లబ్ధిదారుల వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలు, ఆధార్ లింకింగు, కుటుంబ సభ్యుల సమాచారం వంటి అంశాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించడం మంచిది. అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్లు, మహిళల సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రభుత్వ హామీల అమలుపై కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వీటికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అమలు తేదీలు వంటి అంశాలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సమాచారం ఆధారంగానే ముందుకు వెళ్ళాలి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.